రకాల కరపత్రాలతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఓ మహిళా వాలంటీర్ నిరసన తెలిపిన వైనం తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్ర ప్రచారాలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇవ్వకుండానే ఇచ్చారని చెప్పిన సంక్షేమంపై ప్రజలు భగ్గున మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇది 3 రోజులుగా కనిపిస్తున్న సర్వసాధారణ విషయమైపోయినప్పటికీ జగనన్న సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు. తమ సచివాలయం ముందే నిరసనలకు దిగుతున్నారు. కానీ ఇంతవరకు మాకు ఇటువంటి సహాయం కానీ ఏం చేయలేదు. మేము గవర్నమెంట్ తరఫున కానీ 2 లక్షల రూపాయలు వీటి మన కాట్ల మేడమం కాట్ల తినడన్నా నా పేరు రిటైర్ నాగలాపురం కూడా పోయి ఇప్పుడు ఇంకేదా. నాగలాపురం మండలం సూరుటపల్లి పంచాయతీకి చెందిన వాలంటీర్ రాజ్యలక్ష్మికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చినట్లు కరపత్రం అందింది. తనకు ఇంటి స్థలం ఇవ్వకుండానే ఇచ్చినట్లు కరపత్రాన్ని అందించడం ఎంతవరకు న్యాయమంటూ సచివాలయం ముందు ఆమె నిరసనకు దిగారు. తన పేరుతో ఇచ్చిన ఇంటి స్థలాన్ని ఎవరు కాజేశారో విచారణ జరపాలని కోరుతూ సచివాలయం ముందు మండు టెండలో నిలబడి నిరసన తెలిపారు. నిరక్షరంగా నిలబడుకొని ఉన్నాము. వాలంటీర్ బాధగా ఉంది. వాళ్ళని అడిగితే అలాగే పైన అధికారుల పైన పేర్లు చెప్పుకుంటున్నారే కానీ ఇంతవరకు మాకు ఇటువంటి సహాయం కానీ ఏం చేయలేదు. మేము గవర్నమెంట్ తరఫున కానీ 2 లక్షల రూపాయలు వీటి మన కాట్ల మేడమం కాట్ల తినడన్నా నా పేరు రిటైర్ నాగలాపురం కూడా పోయి ఇప్పుడు ఇంకేదా ఇప్పుడు అదే పంచాయతీకి చెందిన అయ్యప్ప, గీత అనే మరో ఇద్దరు కూడా తమకు ఇంటి స్థలాలు ఇవ్వకుండానే మంజూరు చేసినట్లుగా సంక్షేమ కరపత్రాల్లో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.